సార్ మీరు కృష్ణకుమార్ గారు అది ఇంటర్వ్యూ వచ్చేసరి తీసుకుంటారు దానిలోనే తీసుకుంటే బాగుంటుంది. సిక్స్ मिनट अभी बैनर निकाल रहे हैं अलग स्टार्ट में बैनर निकाल रहे हैं చూడండి ఇంకా మారుతూ ఉంటారు మీ ఇష్టం దాని ప్రకారం మారుతుంది తీసుకుని మీరు ఏదైనా అంటే మనం మీరే నిర్మూల విమర్శ మీద కాకుండా మార్చండి ఏదంటే మీరు విశేషమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించారు. ఈ రంగంలో మీ కృషికి తెచ్చిన ఇష్టమైన అంశాలను మా శ్రోతలకు దయచేసి తెలియజేస్తారు. నమస్కారం అండి. మీరు వేసిన ప్రశ్నకు నేను చాలా కృతజ్ఞుడిని. మన దేశంలో విమర్శ సంప్రదాయం లేక ఆలంకారిక సంప్రదాయం అఖిల భారతదేశానికి సంబంధించింది ఒకటి ఉంది. ఆయా దేశీయ భాషల్లో ఉన్న సంప్రదాయం భారతదేశ ఆలంకారిక సంప్రదాయంతో ఆ దేశ భాష సంప్రదాయాలను సమ్మేళనం చేయడమే ఆధునిక కాలంలో ఏ విమర్శకుడైనా చేసేటువంటి ప్రత్యేకమైన అంశంగా నేను భావిస్తాను. అందువల్ల నేను మొట్టమొదట నా తొలి దశలో అఖిల భారత ఆలంకారిక సంప్రదాయంలో ధర్మవీర ఏవ రసానాం రసః అన్న అంశం మీద ఒక క్రొత్త ఆలంకారిక సిద్ధాంతాన్ని సమర్పించి నా దృష్టిలో అఖిల భారత ఆలంకారికుల యొక్క వరుసలో చిట్ట చివరి తెలుగు కుర్చీలో కూర్చున్నవాడిగా నేను సంతోషపడుతున్నాను. దానిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు నాకు బహుమానం ఇచ్చారు. అందువల్ల పండిత లోకం కూడా నా రస సిద్ధాంతంలోని కొత్తదనాన్ని గుర్తించారు. రెండవది, నేను దాదాపు 4 దశాబ్దాలుగా విద్యార్థులకు సాహిత్య చరిత్రను చెప్తున్నాను. ఇప్పటి సాహిత్య చరిత్రలు ఏవి సమగ్రములు కావు, ఒక శాస్త్రీయమైన ఏకసూత్రత మీద ఆధారపడినవి కావు. సాహిత్య చరిత్రనంతా ఏకసూత్రంతో నిర్మించడానికి వీలుందా అన్న ప్రశ్నతో నేను అటువంటి అవకాశం ఉంది అని, సాహిత్య చరిత్రలో ఒక అంతర్గతి సూత్రం ఉందని, ఆ అంతర్గతి సూత్రం చేత నన్నయ్య నుండి నేటిదాకా వస్తున్నటువంటి సాహిత్య పరిణామాలన్నీ ఆధారపడి ఉన్నాయని, ఈ సాహిత్య వికాసానికి ఒక మూల సూత్రం, అన్వయ సూత్రం ఉందని నేను కొత్తగా సమన్వయ దృక్పథంతో ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాను. ఇది ఒక విధంగా నేను సాహిత్య రంగంలో సాధించిన రెండో విజయంగా నేను అభిమానంతో చెప్పుకున్నాను. మూడవది, తులనాత్మక అధ్యయనంలో కన్నడ సాహిత్యం, తమిళ సాహిత్యం, ఉత్తర భారత సాహిత్యాలు
తులనాత్మక అధ్యయనంలో ఆంధ్ర సాహిత్యాన్ని కానీ కావ్యాలను కానీ కవులను కానీ పరిశీలించి చూచినట్లయితే మన కవులకు సంబంధించిన ఎన్నో మౌలికమైన అంశాలు వ్యక్తమవుతాయని నా నమ్మకం. కన్నడ సాహిత్యంలో నుంచి వచ్చిన కొత్త సిద్ధాంతాలు, తమిళ సాహిత్యంలో నుంచి వచ్చిన కొత్త సిద్ధాంతాలు, ఉత్తర దేశం నుంచి వచ్చినటువంటి కొత్త సిద్ధాంతాలు ఏ విధంగా మన సాహిత్యాన్ని ప్రభావితం చేసాయి, ఆ ప్రభావాలకు తప్పుకొని మన ప్రాచీన కవులు, ఆధునిక కవులు ఏ విధంగా కొత్తదనాన్ని సాధించారు, పాశ్చాత్య సిద్ధాంతాల ప్రభావం ఆధునిక కవుల మీద ఎంతవరకు ప్రసరించాయి, వాటిని తప్పుకొని భారతీయత కోసం, భారతీయత అన్వేషణం కోసం మన కవులు ఈరోజు సాధిస్తున్న గొప్పతనం ఏమిటి, ఒరిజినాలిటీ ఏమిటి అనే అంశంలో వినూత్నమైన సాహిత్య దృక్పథాన్ని సాహిత్యం మీద సాధిస్తూ నవ్యాలోకంతో నా సాహిత్య విమర్శను సాగిస్తూ ఉన్నాను. ఈ విధంగా రస సిద్ధాంతానికి సంబంధించి, సాహిత్య చరిత్ర వికాసానికి సంబంధించి, తులనాత్మక అధ్యయనానికి సంబంధించి ఎన్నో నూతనమైన అంశాలను తెలుగు సాహిత్యంలో సమర్పించాను. 20వ శతాబ్దంలో తప్పకుండా ఈ 3 చైతన్యాల్లో నా క్రొత్తదనంతో కూడుకున్నటువంటి పరిశ్రమ సాహిత్యలోకం గుర్తించిందని, ఇంకా గుర్తిస్తుందని విశ్వాసం నాకున్నది. ఇప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాలు కానీ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు కానీ నాకు అందించినటువంటి విధానాన్ని కనుక చూసినట్లయితే సాహిత్యలోకం నా కృషిని గుర్తించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నటువంటి నా గ్రంథం తెలుగు సాహిత్య విమర్శపై ఆంగ్ల ప్రభావం. ఈ ప్రభావ పరిశీలనలో నేను తీసుకుని వచ్చిన కొత్త సమన్వయాలు భావి సాహిత్య జగత్తులో కొన్ని నూతనమైన అంశాలను ఆవిష్కరించడానికి తోడ్పడతాయని నేను గాఢంగా నమ్ముతున్నాను. సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు, ఒక మిత్రుడు అన్నాడు, ఆధునిక సాహిత్యం చదవడానికి ఇది ఒక బైబిల్ లాంటిది అని. నేను ఆ ప్రశంసను సంతోషంగా స్వీకరిస్తున్నాను. భావితరాల వాళ్ళు దీన్ని ఆధారంగా చేసుకొని నిజమైన ఆంధ్ర సాహిత్య చరిత్రను సమగ్రంగా సృష్టించుకోగలిగితే నేను ప్రారంభించినటువంటి ఉద్యమం సఫలమైనట్లు, నా సాహిత్య కృషి సార్థకమైనట్లు, నిజానికి నా జన్మ సార్థకమైనట్లు కూడా నేను భావిస్తాను. నాకు మీరు ఈ అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు చేస్తున్నాను. నమస్కారం.